హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ ఫుడ్ తెలుగు. ఈరోజు మనం బీట్రూట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్ హల్వా హెల్తీకి చాలా మంచిది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. ముందుగా జీడిపప్పు బాదంని బాగా చిన్నగా ముక్కలుగా చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి ఆ నెయ్యిలో జీడిపప్పు బాదంని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు బాదం గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో చిన్నగా తురుముకున్న బీట్రూట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసుకొని పాలు బాగా చిక్కపడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. బాగా కలుపుతూ పాలు అంతా చిక్కపడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. పాలంతా బాగా చిక్కపడ్డాక ఇందులోకి ఒక అరకప్పు చక్కెరను వేసుకోవాలి. చక్కెరను వేసుకొని బాగా కలిపి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. బాగా దగ్గర పడుతూ ఉంటుంది, అప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి వేయించుకున్న బాదం జీడిపప్పును వేసుకొని కలుపుకొని కాసేపు మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని తింటే చాలా రుచిగా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. బీట్రూట్ హల్వా రెడీ. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the